ఒక ఉదాహరణ ప్రశ్న చూద్దాం. మొదటి బహుపది 5x² ప్లస్ 8x మైనస్ 3 ప్లస్ రెండవ బహుపది 2x² మైనస్ 7x ప్లస్ 13xను సరళీకరించండి. సాధన చూద్దాం. దీనిని సరళీకరించడానికి ఒకే ఘాతం కలిగిన సజాతి పదాలను కలపాలి. దీనికోసం ముందుగా మనం ఈ వ్యక్తీకరణలో ఉన్న కుండలీకరణాలు అంటే బ్రాకెట్లను తొలగించి రాద్దాం. ఎందుకంటే ఒక పూర్తి బహుపదికి మరొక పూర్తి బహుపదిని కలుపుతున్నాం కాబట్టి ఇక్కడ కుండలీకరణాలు బ్రాకెట్లు గణిత క్రియల క్రమాన్ని మార్చవు. అందువల్ల వ్యక్తీకరణను బ్రాకెట్లు లేకుండా రాస్తే 5x² ప్లస్ 8x మైనస్ 3 ప్లస్ 2x² మైనస్ 7x ప్లస్ 13xగా వచ్చింది. ఇక్కడ మనం సంకలనం అంటే పదాలను కలుపుతున్నాం. దీనికి బదులుగా వ్యవకలనం అంటే తీసివేత చేసినట్లయితే రుణగుర్తును రెండవ బహుపదిలోని ప్రతి పదానికి కూడా వర్తింపజేయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ మనం పదాలను కలుపుతున్నాం కాబట్టి అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందుగా మనం వివిధ ఘాతాలు ఉన్న పదాలను పరిశీలిద్దాం. మొదటగా ఉన్న ఘాతం ఏంటి? x². కాబట్టి x² పదాలను తీసుకుందాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 5x² అలాగే 2x². కాబట్టి ఈ రెండు పదాలను కలిపి రాసుకుంటే మనకేమవుతుంది? 5x² ప్లస్ 2x². అలాగే తరువాత మనం x యొక్క ఘాతం 1 ఉన్న పదాలను తీసుకుందాం. అవేంటి? 8x మైనస్ 7x ప్లస్ 13x. వీటిని కూడా ఇక్కడ రాస్తే ఏమవుతుంది? ప్లస్ 8x మైనస్ 7x ప్లస్ 13x. చివరిగా మనకి స్థిర పదాలను చూద్దాం. ఏమున్నాయి? -3. కాబట్టి -3ని ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని మరింత సరళీకరించడానికి ఒకే ఘాతం ఉన్న పదాలను ఒక దగ్గర రాసాం కదా, కాబట్టి వీటిని కలుపుదాం. ఇక్కడ మనకి 5x² మరియు 2x² అని ఉంది. ఉదాహరణకు ఒకే రకమైన వస్తువులు 5 ఉండి వాటిని మరో 2 వాటితో కలిపితే మొత్తం మీకు ఎంత వస్తుంది? 7. అదేవిధంగా ఇక్కడ 5x² ప్లస్ 2x²ని కలిపితే మనకి x² అనేది కామన్గా ఉంది కాబట్టి ఇదేమవుతుంది? ఈజ్ ఈక్వల్స్ టు 7x². ఇప్పుడు x పదాలను తీసుకుంటే మనకి ఏమున్నాయి? 8 మైనస్ 7 అంటే 1, 1 ప్లస్ 13 అంటే ఎంత? 14. కాబట్టి ఏమవుతుంది? x పదం ప్లస్ 14x. స్థిర పదం 1 ఉంది కాబట్టి అదేమవుతుంది? -3. కాబట్టి ఇచ్చిన వ్యక్తీకరణను సరళీకరించిన తర్వాత ఏమొచ్చింది మనకి? 7x² ప్లస్ 14x మైనస్ 3.